నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడు మీరు తిరిగిన ఈ అన్ని కంట్రీల్లో రేసిజం లేనిది, అంటే మిమ్మల్ని కూడా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వచ్చినప్పుడు చాలా చాలా బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కంట్రీ ఏది? అంటే రేసిజం అయిపోయింది. డిసిప్లైన్డ్, వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే ఏం చెప్తారు? ఈ రెండు కంట్రీలు చెప్పండి. వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ చైనా. రూల్స్ని కరెక్ట్గా పాటించడం కానీ, ఇప్పుడు నీకు తెలుసా వేరే కంట్రీస్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు, మూవ్ అవుతూ ఉంటుంది. ప్రతి కంట్రీస్లో ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే జామ్ అవుద్ది కానీ మెల్లిమెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇండియాలో ఏమవుతుంది అంటే మూవ్ అవ్వదు, జామ్ అవుతుంది. ఎందుకు జామ్ అవుతుంది అంటే చెప్తా. చౌరస్తాలో ఇటు పోయేటివి ఓకే, అట్లకెళ్ళి ఇటు వచ్చేటివి ఉంటాయి, ఇటు పోయేటివి ఇటు వచ్చేవి ఉంటే ప్రాబ్లం ఏం లేదు, అటు ఇటు పోతాడు. కానీ అటు పోయేటోడు ఇటు పోవాలి, ఇటు పోయేటోడు ఇటు పోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవడు చూస్తలేని సర్రని ఒకడు వస్తాడు, పెడతాడు. ఇట్లా పోయేటోళ్ళు అందరూ వాడు పోయేదాకా ఆగాలి, అక్కడ సిగ్నల్ పడుతుంది. వాడు పోయేలోగా మళ్ళీ సిగ్నల్ క్లోజ్ అయిపోద్ది. నేను ఇప్పటిదాకా వెయిట్ చేసిన వీడియో బట్టి వాడైనా ఎవడు చూస్తాడు అని చెప్పేసి ఆటో వాళ్ళు ఉంటారు. నా సామి రంగా అమ్మో భయం అయితే ఆటోలు పక్కపండి సైక్లింగ్ చేయాలన్నా నాకు, అప్పుడు బండి తోలాలన్నా కూడా ఇట్లా మంచిగా పోతాడు. ప్యాసింజర్ రఫ్ని ఇటు తిప్పుతాడు, వెనుకోడు గాల్లో కలిసిపోయినా పర్లేదు. అంటే అందరు అలా ఉండరు. సో లైక్ దీనివల్ల నేను కూడా అంటే లెఫ్ట్ వెహికల్ వెళ్ళడానికి కూడా సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఆటో ఫార్ములా కొంతమందికి మాత్రం అప్లికబుల్. ఎక్కించుకున్నప్పుడు వాడు ఒక లారీలో ఫీల్ అవుతాడు, అంటే 10 మందిని 11 మందిని ఎక్కించుకుంటాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బైక్లా ఫీల్ అవుతాడు, ఎందుకంటే లెఫ్ట్లో ఎంత సందు ఉన్నా పర్లేదు దానిలో దూరిపోతాడు. అమ్మో నాకు మొన్న వడోదర పోయినప్పుడు అయితే నాకు భయం అయింది. వాడు ఎట్లా దారుణంగా నడుపుతున్నారు వాళ్ళు. సో అట్లా ఇక్కడ కూడా చూసిన నేను, నడుపుతారు మన వాళ్ళు. ఈ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నారు. లైక్ అపరిచితుడు సినిమాలో ఎట్లయితే వాడికి కోపం వస్తే నాకు కూడా అట్లే కోపం వస్తుంది. భయం అవుతుంది నాకు బండి నడపాలని. ఇప్పుడు అన్ని కంట్రీస్లో 2.5 సంవత్సరాల దాకా బయట ఉండి తోలుకుంటూ వచ్చినా కదా, సడన్గా హైదరాబాద్లో బండి తీసిన తర్వాత నాకు లైక్ భయం అవుతుంది. వాళ్ళంటే స్ట్రైట్గా పోతారు, ఇట్లా పిచ్చి పిచ్చిగా టక్కున టర్న్ చేసి ఇవేమి ఉండవు కదా మ్యాక్సిమం, చాలా వరకు ఆ లైన్లోనే పోతారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పోతాను నేను, అదే టక్కున ఒకటి నడపగానే పోయి వెనకకి పోయి గుద్దిన, బ్రేక్ వేసిన, దగ్గరికి పోయి ఆగి ఇట్లా టన్ మని సౌండ్ వచ్చింది. గుర్తుపడి సౌండ్ వాడు పట్టించుకుంటలేడు, వాడు వాడిదే. అమ్మ ఇంకా దారుణం. ఇప్పుడు వేరే కంట్రీలో యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, వాడు ఏం చేస్తారంటే బండ్లు అక్కడ ఆపుతారు, పక్కకు తీస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ నువ్వు పోయి ముందట ఉన్న కారు ఆటోని గుద్దినా అనుకో, వాడు ఒక బూత్ తోటి బయటకు వచ్చి నీ గల్లా పట్టుకొని పట్ట కొట్టి తీ పైసలు తీ అంటాడా లేదా? అవును, లీగల్గా ఒక వే ఉంది కదా, మరి అది ఫాలో అవుతారా? అవరు. ఎందుకంటే వీడాలే ఉంటాడు, ఆడాలనే ఉంటాడు. సో ఇదంతా ఏంటి అని అంటే జామ్ అవుతుంది అని అంటే ఇట్లా వచ్చి అన్ని సైడ్లో ఇట్లా పోతారు. దానివల్ల అందరికీ లేట్ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు ఆగితే పోతుంది కదా అది. సో మీ రేసిజం లేకుండా మిమ్మల్ని బాగా ఆహ్వానించింది, చేతులు చాచి రేసిజం ఎక్కడ లేదు. అంటే రేసిజం అంటే ఉండొచ్చు వేరే పీపుల్, అంటే ఎంతైనా కొంచెం ఈ పార్షియాలిటీ ఉంటుంది. మన వాళ్ళు పరాయవాడిని కొంచెం పరాయవాళ్ళకే చూస్తారు కొన్ని చోట్ల. అదేం లేకుండా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వస్తే అన్ని కంట్రీస్ చాలా బానే ప్రేమగా చూసుకున్నాను. ఏంటంటే అది కారణం ఏంటంటే నేను సైక్లిస్ట్ని కాబట్టి, నేను ఎక్కడి నుండో సైక్లింగ్ దొక్కుంటూ వస్తున్నాను కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. నార్మల్గా జనరల్గా పోతే నాకు కూడా రేసిజం కనపడవచ్చు. సో కొరియాలో ఒకసారి రేసిజం అప్పుడు మీకు తెలుసా, కొరియాలో ఒక బోర్డు పెట్టారు, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్. వాళ్ళకి ఎంత బల్బు ఉండాలి? ఎందుకు అలా అంటే మీరు చెప్పండి, ఎంత బల్బు ఉండాలి? అట్లా చాలా దారుణం కదా కదా. ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం. నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పబ్కి పోయినావు, నేను వేరే కంట్రీ వాడిని, ఇండియా వాడిని, నువ్వు కొరియన్ అనుకుందాం, పబ్కి పోయినావు. నీకు తెలుసు మన వాళ్ళు సుక్క పడితే ఏం చేస్తారో తెలుసు, నేనే మొగోని అంటారు. పోయినోడు పోకి ఏం చేస్తాడు, ఆ పోర్ని చూస్తాడు, గెలుకుతాడు. మన వాళ్ళ దృష్టిలో ఫారినర్స్ అంటే ఏంటంటే
ఇట్లా అంటే అట్లా వస్తారు అని ఆలోచిస్తారు. వాళ్ళకి వాళ్ళతో అంటే వాళ్ళు తోడు పోతారని అందరు అట్లా ఉంటారా? ఉండరు. పోయినా నేను వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? కొడతాను, లాక్ కొడతాను. ఇండియాలో కొడతావు, కానీ అక్కడ కొట్టరు, కంప్లైంట్ ఇస్తారు. ఓకే, ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? పబ్ ఓనర్కి. ఉన్న బాక్సర్స్నో వాళ్ళనో వీళ్ళనో, బాక్సర్స్కి ఇట్లా అట్లా ఏమి ఉండరు కానీ ఉంటారు కొన్ని ప్లేసెస్. వాళ్ళకి చెప్తాడు, పిలుచుకొచ్చి ఎవరు చూసుకోపోరు అంటారు. పోలీసు వాళ్ళని పిలిస్తే పోతారు, వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఎవడు వీడు ఇండియా ఏం చేసింది, పిల్లని గెలికిండు, వీనికి మేనర్స్ లేదు, అలా ఒకటి చూస్తాడు, 2 చూస్తాడు, 3 చూస్తాడు. ఇలా మనోళ్ళు పోయి చాలా వరకు అట్లానే చేసిరు అన్నట్టు పబ్బులల్లో. తాగినాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అందరు తాగి పండుకుంటే ముచ్చట పెట్టుకుంటే ఇండియాలో మాత్రమే తాగినాక లొల్లి అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మృగం బయటకు వెళ్తుంది. ఇక కొడితే పెళ్ళాన్ని కొట్టుడు, లేబర్ అయితే కొంచెం అయితే బయటకు వచ్చేవారు, ఇవన్నీ జరుగుతాయి. ఇలా చేయడం వల్ల వాడు ఏం చేసిందంటే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్ అని పెట్టిండు. ఇప్పుడు నీకు బల్బ్ లాగా అనిపించిందా? వాడి తరపున చూస్తే ఎట్లా అనిపించింది? స్టేట్మెంట్ కరెక్ట్. దీనికి ఇక్కడున్న మీడియా ఆ బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్, దీని గురించి ఏమని నేను విన్నాను. ఇక్కడ మీడియా అంతా ఇష్టం ఉన్నట్టు రకరకాల డాగ్స్ ఆర్ అలౌడ్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి అది అప్పుడు బ్రిటిషర్స్ పెట్టారు. బ్రిటిషర్స్ అప్పుడు పెట్టారు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టారు. సో ఇక్కడున్న మీడియా ఏంటంటే ఆ కంట్రీని మొత్తం బ్యాడ్ చేసింది. మరి ఆ కంట్రీ అలాంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటిది? చైనాలో నేను షెంజన్ సిటీలో ఉన్నా, షెంజన్లో ఉన్నా. ఎలక్ట్రానిక్ పెద్ద బిగ్ మార్కెట్. లైక్ నార్త్ స్టేట్ కొంతమంది పీపుల్ ఏం చేశారంటే బాగా తాగిర్రు, రోడ్డు మీద మొత్తం కక్కి కొట్టుకుంటారు. చైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపడానికి వేరే కంట్రీస్లో పోలీసు వాళ్ళు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు. సార్ అని చెప్పేసి రిక్వెస్ట్గానే వాళ్ళని కార్లలో ఇళ్ళలో కూర్చుని వాళ్ళ హోటల్కి పంపించడం అట్లాంటివి చేస్తారు. లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దిగినాక పంపిస్తారు, లేకుంటే ఏమైనా ఫైన్ వేస్తారు. ఇక్కడ కుక్కలను కొట్టినట్టు కొడతారు. రైట్. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు? టూరిస్టులను ఈ అమ్మ గలీజ్ నా కొడుకులు వీళ్ళందరూ ఇట్లా చేస్తారని పిజ్జాలు ఇచ్చడం బంద్ చేస్తాడు. లేదంటే వాడు ఏం చేస్తాడు? అమ్మ వీళ్ళతో పెట్టుకుని దూరం పోతాడు. మూర్ఖుడి పక్కకు ఉండకుండా దూరం పోవడం బాధించడం మంచిది కాదంటారు కదా. వాడు ఎవరినో చూస్తాడు అట్లా దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నువ్వు పాపం వేరే వాడి దృష్టిలో వేరే వాడి వల్ల వానికి అట్లయింది. నిన్ను ఒక కుక్క కొరికింది, ఇంకోసారి కుక్క దగ్గర పోవాలంటే భయపడతావా లేదా? కానీ ఈ కుక్క అలాంటిది కాదు, మంచిది. అది మంచి ప్రేమగా నీ దగ్గర తోగొప్పుకుంటూ వస్తుంది. కానీ వేరే కుక్క కొరకడం వల్ల నువ్వు కుక్క అంటే భయపడతాను. రైట్. వేరే కంట్రీస్లో కూడా ఎవరైనా ఒకటి మన పైన రేసిజం చూపెడుతున్నాడు అని అంటే ప్రాబ్లము మనం క్రియేట్ చేసిందే. ఓకే. కానీ అదే కంట్రీస్లలో చాలా మందికి అలాంటి అనుభవం కాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో నన్ను పిలిచి వాళ్ళ ఇళ్ళలో నాకు తిండి పెట్టి వాళ్ళ వాషింగ్ మిషన్లలో నా బట్టలు ఉతికిచ్చి వాళ్ళ ఇంట్లోకి అలో చేసి వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ కల్చర్ చూపెట్టి వాళ్ళతో ఫోటోలు చూపించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నాకు బెడ్రూమ్ ఎవ్వనివి నువ్వు రోడ్డు మీద ఎవ్వనో ముఖం తెలియని పిలిచి ఇంట్లో నువ్వు బెడ్రూమ్ ఇస్తావు ఒకటి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇస్తావా నువ్వు? ఛాన్స్ లేదు. ఇంట్లో కూడా అడుగు పెట్టనియవు. అంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురుకాలి కాబట్టి వాళ్ళు రేసిజం చూపెట్టలేదు. దిస్ ఈజ్ వాట్ రియాలిటీ యాక్చువల్లీ. నైస్ సూపర్. సో కొరియా టాపిక్ వచ్చింది కాబట్టి సౌత్ కొరియాకి మన దగ్గర ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ BTS అది అండ్ వాళ్ళని చూడడానికి ఇక్కడ గింజుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ అమ్మాయిలు. మీకు ఏమనిపించింది? వాళ్ళు నిజంగానే వాళ్ళ స్కిన్ ఒక గ్లాసీ స్కిన్ అని, అద్భుతమైన స్కిన్ అని, ఆ స్కిన్ టోన్ ఎవరికే ఉండదని ప్రపంచంలో, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో మీరు రియల్గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా? వాళ్ళని చూడగానే అమ్మా ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా? అట్లేం అనిపించలే. వాళ్ళు ఏమంత అందంగా ఉండరు. ఓన్లీ ఇప్పుడు చెప్తా విను, సీరియస్గా చెప్తా విను. బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది, ఓకేనా? సినిమాలు చూసినప్పుడు ప్రభాస్ని చూస్తుంది. అతను ప్రభాస్ని చూసి ఏమనుకుంటారు? ఇండియన్ అందగాడు, ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు, మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు. జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి. ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఎన్టీఆర్ ఇట్లా డాన్స్ చేస్తారు ఇండియన్స్, ఓకేనా? సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసిన అన్ని మాస్క్డ్ ఫేసెస్, అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్.
అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడు నువ్వు, మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ముసలోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, రైట్? అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఉంటారు, వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు, వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు. విహీనులు ఉంటారు, అందంగా ఉండేవాళ్ళు ఉంటారు, పొట్టోళ్ళు ఉంటారు, పొడుగోళ్ళు ఉంటారు, లావోళ్ళు ఉంటారు, బక్కోళ్ళు ఉంటారు, జిమ్ బాడీ ఉంటుంది, ఏం బాడీ లేకుండా ఉంటారు, జుట్టు ఉంటుంది, జుట్టు ఊడిపోయి జుట్టు లేకుండా ఉంటుంది. అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు, చాలా మేకప్ ఫేసెస్ ఉంటాయి. కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్. థాయిలాండ్, వియత్నాము, ఇండియా నుండి కూడా చాలా మంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు. సో పోయినాక కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి. పోయేటప్పుడు అందరూ వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని పోతారు, వచ్చేటప్పుడు మొఖాలే మారితే వాడు ఎయిర్పోర్ట్లో గొడవ, ఇంకా నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి అందుకే తమ్ సిస్టమ్లు కూడా పెట్టారు అన్నట్టు. సో ఇలాంటివి ఉంటాయి. మీరు తెర పైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి, తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి. సో అలా అని నేను అనట్లేదు, అలా అని నేను అందరినీ అనట్లేదు. మీరు చూసే BTS కానీ, బ్లాక్ పింక్ కానీ, మీరు చూసే కొరియన్ వెబ్ సిరీసే కానీ, వాళ్ళందరూ యాక్ట్రెస్ ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది. బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి నేను ఈ లోపు ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్. చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి. వాళ్ళు పట్టించుకోరు అసలు. ఓకే, ఇంత చెప్పినా పట్టించుకోరంటారా? వాళ్ళు పట్టించుకోరు, కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరంటారా? వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి, ఫేర్ స్కిన్ ఉండాలి. మనదంతా డస్కీ బ్లాక్ అట్లుంటుంది కదా, వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను, నేను అక్కడికి వెళ్తే నల్లోనే వాళ్ళ దృష్టి అంతే కదా, వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా. కానీ నువ్వు ఓకే సర్వైవ్ అవ్వగలుగుతావు, నాదంటూ సర్వైవ్ అవ్వాలి. మేబీ ఓకే డన్ డన్, ఆ టాపిక్ వదిలేద్దాం, మళ్ళీ ఇక్కడ రేసిజం వస్తుంది అంటారు వాళ్ళు. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంట్రీస్ అన్నీ అయిపోయినాయి, వీటి గురించి మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు. ఆస్ట్రేలియా ఎలా అనిపించింది? బికాజ్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్లో కొంచెం రిచ్ కంట్రీ, పాష్ కంట్రీ, ఇప్పుడు ఈ కంట్రీస్తో పోల్చుకుంటే వెస్ట్రన్ కంట్రీ సారీ ఎస్, కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా వేరుంటుంది. ఈవెన్ మన ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా, శ్రీలంక కావచ్చు, ఇలాంటివి థాయిలాండ్, ఇవన్నీ కొంచెం మనకు సిమిలర్గా ఉండొచ్చు. బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్టర్న్ కంట్రీ. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చిరంటే ఇక ఇప్పుడు కొడుకు ఒక ఆస్తి రాసేయరు, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయితే బయటికి వెళ్ళిపోతారు, 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు, 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి, వాళ్ళైతే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మన లేక స్కూల్స్ రాత్రి 8-10 గంటల దాకా ఉండవు, ఆదివారాలు శనివారాలు శుక్రవారాలు పని చేసుడు ఏముండదు, శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎవరు ఫోన్ చేయొద్దు, వాళ్ళకి మంచి పే ఉంటుంది. అండ్ రిచ్గా ఉంటారు, మంచిగా వారం మొత్తం పని చేస్తారు, వారం తర్వాత ఆ డబ్బులన్నీ ఎగరేస్తారు పబ్బులలో అట్లా ఇట్లా మొత్తం. ఇంకా అది కల్చర్ అసలుకి కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటారు చూసినావా, అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది. ఎమోషన్స్ తక్కువ, ఒక స్ట్రక్చర్, ఒక డిసిప్లిన్. ఓకే, ఎమోషన్స్. ఆస్ట్రేలియా అంటే మీకు తెలుసో లేదో, ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఇంగ్లాండ్లో ఉన్న ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్లో ఆస్ట్రేలియాలో పడేసారు. ఓకే, ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా. సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్లో ఆ బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్లనైతే చేసిర్రో, రాజుల వ్యవస్థను ఎట్లనైతే కూల్చేసిర్రో, అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళందరినీ ఊచ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బాలిసలు వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ భయానికి వాళ్ళందరూ ఎడారి వైపు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం. బట్ అది ఒక బ్యూటిఫుల్ దేశం, చెప్పుకోవాలి, బ్యూటిఫుల్ దేశమే, కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం, డేంజరస్ పాయిజనస్ స్నేక్స్
పాయిజనస్ స్పైడర్స్, పాయిజనస్ యాండ్స్, క్రొకడైల్స్ అండ్ షార్క్స్. షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో సముద్రంలో బీచ్. అయినా ఈతకు పోతారు. నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు. అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు. అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోవడే ఉంటుంది. అలాంటి పాములు స్పైడర్లు ఇంత ఉంటాయి, ఇంత అవి కుట్టిన చచ్చిపోతారు. ఇలాంటి అన్ని మంచి డేంజరస్ వినమస్ జీవులు ఉన్నాయి కూడా. ఏదైనా ఎదురైందో ఒకటైనా అలాంటి పాములు, ఓకే, షార్కులు, డాల్ఫిన్స్ బాగుంది. డాల్ఫిన్స్ మంచిగానే ఉంటుంది దాని ఎపిసోడ్ అంతా. ఓకే, యా, ఓకే.